ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీసీపీ ఏ భాస్కర్, పూర్వ విద్యార్థి ఆర్డీఓ శ్రీనివాసరావు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సింగరేణి సంస్థను ఏటీఎం లాగా ఉపయోగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రభుత్వ కళాశాల, ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడారు. అత్యవసర సమయాల్లో ప్రాణాంతక ప్రమాదాలు జరిగినప్పుడు మనిషి ప్రాణం కాపాడడానికి రక్తం ఎక్కించడం తప్ప మరో మార్గం లేదని, అలాంటి రక్త నిలువల కోసం ఎల్లవేళలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుందని, వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఈరోజు ముఖ్యంగా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి సహకరించడంతో కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, ఇలాంటి శిబిరాలు విద్యార్థులకు కాకుండా మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి మన మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు లాంటి వారు కూడా ఇలాంటి కార్యక్రమాల పట్ల తనతో చదివిన విద్యార్థులను ప్రోత్సహించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ చందూరు మహేందర్, శ్రీ సూర్యనారాయణ సేవా సమితి నిర్వాహకులు మనోజ్, కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ మంచి కార్యక్రమాలని ప్రజలందరికీ తీసుకెళ్తూ వాళ్ళలో రక్తదానం పట్ల అపోహ తొలగిస్తూ నిత్యం కృషి చేసిన ఈ కళాశాలలో 3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల లాంటి అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతంలో 1969లో ఇంత మంచి డిగ్రీ కళాశాల ఉండడము ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. దాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ప్రాంగణంలో ఇంత ఫెసిలిటీస్, ఇంతమంది లెక్చరర్స్, మంచి టీచింగ్ పరమావధిగా భావించే లెక్చరర్స్ ఉన్న కళాశాలలో దాదాపు 600 మంది అన్నారు కదా. ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మంచి కోర్సెస్ తోటి మంచి విద్య ఉంటుంది. ట్రైన్డ్ లెక్చరర్స్ కూడా ఉంటారు కాబట్టి ఏదో ప్రైవేట్ కాలేజీలో పోవడం కంటే డిగ్రీకి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలే చాలా అవసరం. దీంట్లో ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ, ఎన్సిసి ద్వారా కానీ, సేవకులు కానీ, దేశభక్తిని దాంతోపాటు ఉపాధి కల్పించే మంచి కోర్సులు కూడా ఉండడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రాణాలను నిలబెట్టే అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వాళ్ళకి ఇచ్చే బ్లడ్ డొనేషన్ క్యాంపులని రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఇతర శ్రీ సూర్యనారాయణ సేవా సమితి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం ముందుకు వచ్చి చేయడం అనేది మనం అందరం అభినందించాల్సిన విషయం. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ నేను ఇది కావాలని నిర్ణయం తీసుకొని నిజంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని దాని వైపు సాధన ప్రారంభిస్తే ప్రపంచంలో ఏ శక్తి అతని యొక్క విజయాన్ని ఆపలేదు. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిని మీరు అందరు 600 మంది ఉన్నప్పుడు ఆర్టీఓ గారిని పిలిపించి ఏం స్పీచ్లు ఏం అవసరం లేదు. ఆయన అనుభవాలు ఈ కాలేజీలో తిరిగిన విషయాలు చెప్తే అదే పెద్ద స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి కళాశాల పూర్వ విద్యార్థులు ఆ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా అన్నట్లుగా డైరెక్ట్గా ఒక ప్రాణాన్ని కాపాడే వీరందరూ రక్తదాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. అది మనకు మంచిది. మనం కొంతమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రక్తదాతలు కానీ ప్రాణాలను కాపాడండి. ముఖ్యంగా ఈ కళాశాలలో నేను నేర్చుకున్నాను సార్. 89 to 92 ఇక్కడే డిగ్రీ చదివాను. ఇక్కడే ఎన్సిసి క్యాడెట్గా చేశాను. ఇక్కడ మంచి ఎన్సిసి మాస్టర్ గారు, మహేష్ కుమార్ గారు, వారందరి ప్రోత్సాహంతోనే ప్రతి దానికి ముందుకు వస్తారు సార్. ప్రతి చిన్న కార్యక్రమాలు కూడా ముందుకు వస్తారు. ఇట్లాగే మెయింటైన్ చేయండి మహేష్ సార్. త్వరలో మీరు ట్రైనింగ్ వెళ్తున్నారు, అది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు. మా నాన్నగారి పేరు మీద శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి ఒక మాట మంచిగా మన మనసున్న మనుషులకు అంటే సార్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు నాకు సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకుండా ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా తీసుకొని రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ముందుకెళ్లి మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండా మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నామని, ప్రజల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై అభిమానం, కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని ప్రజలకు అవగాహన కల్పించి మెజారిటీ మున్సిపల్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ సాధించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సింగరేణిలో టీఆర్ఎస్ హయాంలో ఖాళీ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇండ్ల పట్టాలు అందజేశామని, ఉద్యోగాలు రావడం జరిగిందని, అలాగే గ్రామాల్లో రైతులు ప్రస్తుతం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, టీఆర్ఎస్ పాలనలో రైతులకు స్వర్ణయుగంలో ఉండేదని, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ముందుండి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీనిని ఆయుధంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10% కూడా మున్సిపాలిటీలు దక్కలేదని, 90% విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా అదే పూర్తితో మెజారిటీతో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మనపై ఉందని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ముందుండి అత్యధిక స్థానాల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయాలనేటటువంటి తపన లేదు, ఆలోచన లేదు. ఏదో గుడ్డెద్దు చేనుల వాడు మేసినట్టు రాష్ట్రంలో పరిపాలన నడుస్తున్నది, జిల్లాలో కూడా గట్లనే పరిపాలన నడుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరితో కోరేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో గుర్తులేని ఎన్నికల్లోనే మొన్న గంత మంచి రిజల్ట్ వచ్చినటువంటి తరుణంలో ఇవాళ గుర్తుతో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన శ్రేణులంతా కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు ఇన్ఛార్జులుగా, సమన్వయకర్తలుగా బాధ్యతలు తీసుకొని మీరు కూడా టీంల వారిగా వచ్చి మీరు కూడా అందరూ బ్రహ్మాండంగా మన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి. మ్యాక్సిమం ప్రచారం మీద దృష్టి పెట్టండి. ప్రజల్ని కలిసి ప్రజల్ని ఒప్పించి మెప్పించే పనుల మీదనే దృష్టి పెట్టాలని మన శ్రేణులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాజ్పూర్ కానీ, ఇక్కడ రామకృష్ణాపూర్ కానీ, బెల్లంపల్లి టౌన్ కానీ మీరు చూస్తూ ఉన్నారు. సింగరేణి టెండర్లలో ఏ రకంగా గోల్మాల్ జరుగుతూ ఉంది. మొత్తం అవినీతిమయమైపోయింది సింగరేణి. అదేవిధంగా గతంలో మనం ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలు 16,500 ఇచ్చినాం. ఇప్పటికీ మెడికల్ బోర్డులు చక్కగా పెడతలేరు, అన్ఫిట్ చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు. లాభాల్లో వాటా కానీ దసరా ముందు ఇచ్చేది, దీపావళి బోనస్ కానీ చక్కగా ఇస్తలేరు. కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇస్తలేరు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించే కార్పొరేట్ రిఫరల్స్ కూడా బంద్ అయిపోయినాయి. సింగరేణి ఏరియాలో గతంలో ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి శ్రీరాంపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ, రామకృష్ణాపూర్లో కానీ జీవో 76 ద్వారా పట్టాలు ఇప్పించినాం. ఒక రామకృష్ణాపూర్లోనే దగ్గర 3,365 మందికి ఇచ్చినాం. ఇంకా కొన్ని ఇచ్చేది ఉండే. ఇంతట్లో మన గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క పట్టా కూడా ఇవ్వాలి శ్రీరాంపూర్లో కానీ, రామకృష్ణాపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ. ఆ విషయాలన్నీ కూడా ఆ కోల్బెల్ట్ ఏరియాలో అక్కడి ప్రజలకు వివరించాల్సినటువంటి, అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత, అవసరం మన మీద ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా రైతాంగం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మున్సిపాలిటీలు పేరుకే మున్సిపాలిటీలు అయినా చుట్టుపక్కల ఉండేటటువంటి పెరిఫెరల్ ఏరియాస్లో, బౌండరీస్లో, దూరంగా ఉండేటటువంటి ఏరియాస్లో, బార్డర్ ఏరియాస్లో అందరు వ్యవసాయం మీద ఆధారపడే ఉంటారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు, రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మనం మంచిగా మున్సిపాలిటీ స్థానాలు గెలిచేటట్టుగా మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, మన శ్రేణులంతా పనిచేయాలని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. దాటిన సందర్భంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది బాగా గమనించాలి. కిందసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో సర్పంచులు మనం ఆనాడు దాదాపు 100% ఆనాడు సర్పంచ్ మనం గెలుచుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 7-8% పరిమితమయ్యారు ఆనాడు. కానీ ఈనాడు మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50% వాళ్ళొస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40% దాకా మనం గెలుచుకున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 ఉంటే 4-5 మిగతా పార్టీలు, 4-5 మిగతా పార్టీలు అంటే దాదాపు 112 దాకా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ మనం గెలుచుకున్నాం. అంటే ఎంత ఆలోచించుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు 4-5కే పరిమితం అయ్యారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మీ అందరికీ మనవి చేస్తున్నా, అన్ని మున్సిపాలిటీల్లో నేను అనుకుంటున్నా రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున, అంటే మెజార్టీ, రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు, మున్సిపల్ చైర్మన్లు గెలుచుకునే దిశగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీలో ఆ రకంగా కార్యకర్తలు ముందున్న సందర్భాలు. ఎలా గెలుచుకోవాలి, ఎలా గెలుచుకోవాలి? మనకు ఆయుధం ఉంది. ఇప్పుడు మనకు ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కారు 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 అని అంతని అంటున్నారు. పల్లెల్లో అంటున్నారు, పట్టణాలు అంటున్నారు. కానీ
రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారు? పల్లెల్లో బాగా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. అక్కడ ఇప్పుడు పెట్టకుండా మున్సిపాలిటీలో పెడితే వ్యతిరేకత ఉంది, కానీ గ్రామాల్లో బాగా వ్యతిరేకత ఉంది, పట్టణంలో కొంత వ్యతిరేకత అన్నాడు. గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్నది అని నిరూపించడానికి రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన సత్తా చూపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సిఐ బన్సీలాల్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎస్హెచ్ఓ బన్సీలాల్ మాట్లాడుతూ చెన్నూరు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు కృషి చేస్తానని, పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు సహకారాలను అందించాలని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రముఖులు ఎస్హెచ్ఓ బన్సీలాల్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన మల్టీ జోన్ 1 ఐజీ గారు, గౌరవ ఐజీ గారు మరియు రామగుండం సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు పట్టణంలోని ఏదైతే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరాల నియంత్రణ కృషి చేస్తామని, ప్రజలు కూడా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చెన్నూరు పట్టణ ఎస్హెచ్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రవెల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రవెల్లి మాట్లాడుతూ సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్మికులను మోసం చేసిందని అన్నారు. సింగరేణిలో నిధులు కరువయ్యాయని ప్రచారం చేసుకుంటున్న యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు, ఫుట్బాల్ పోటీల నిర్వహణకు మాత్రం సింగరేణిని ఏటీఎం లాగా వాడుకొని సింగరేణి నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. సింగరేణి సంస్థలు కాంట్రాక్టులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు అప్పజెప్పి సంస్థ ఆదాయాన్ని ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటుందని తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని దోచుకుంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, పానుగంటి మధు, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, బివి ఆనంద్ కృష్ణ, కమలాకర్, రావు మిట్టపల్లి, మొగిలి, మద్ది సుమన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 125 కోట్లతోటి సింగరేణి ప్రాంతంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తామన్నాడు. అనేక హామీలు ఇచ్చిండు. ఉద్యమం అప్పుడు సింగరేణిని వాడుకున్నారు. కానీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. 90,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిని 40,000కు తీసుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేకుండా ఇట్లా సింగరేణిలో పట్టాల సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3వ సంవత్సరం. సింగరేణి ప్రాంతాన్ని ఏటీఎం లాగా వాడుకుంటారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్యలను పరిష్కరిస్తామని ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు చెప్పారు. ఇప్పటి వరకు పట్టాల సమస్య పరిష్కరించలేదు. కనీసం క్వార్టర్లలో మరమ్మతులు చేయించలేదు. సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా క్వార్టర్లు చాలా దయనీయంగా ఉన్నాయి. మరి ఇదే కార్మికులు సంపాదిస్తే వాళ్ళ కష్టంతో సింగరేణికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి. ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోయి 100 కోట్లతోటి హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడే షోకుంటే 100 కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు. అందులో ఆడిన ఒక్క ఆయనకు 10 కోట్లు ఇచ్చారు. మరి అదే నిధులు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే, కార్మికుల మీద ఖర్చు పెడితే, కార్మికుల కుటుంబాలకు ఉండడానికి కనీస మౌలిక వసతులు ఉంటాయి. ఇక్కడ క్వార్టర్లు మరమ్మతు లేవు, తాగుదానికి నీరు లేదు, డంప్ యార్డు లేదు, ఇక్కడ పిల్లలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు, యువకులు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు. ఇటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఈ నిధులను వేరే దగ్గరికి తీసుకుపోతుంటే మరి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారని మేము అడుగుతాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై మంత్రి వివేక్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అవసరమైన నిధులను కేటాయిస్తూ అభివృద్ధికి మంత్రి వివేక్ పాటుపడుతున్నారని అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ప్రజల కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో గెలుపు అవకాశం ఉన్న వారిని గుర్తించి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, నాయకులు గాండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ, జంగం కళ పాల్గొన్నారు. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ పార్టీకి కష్ట నష్టాలు వచ్చి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యలు తీర్చిదిద్దే విధంగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏకం చేసి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు చెప్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న కొంతమంది ఎన్నికల సమయం లోపల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారి ఆధిపత్యాన్ని, వారి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలతో సంబంధం ఉన్నా లేకపోయినా, కార్యకర్తల మధ్యలో అనుబంధం ఉన్నా లేకపోయినా తమ ఆధిపత్యాన్ని పెంచిపోషించుకోవాలని కొంతమంది ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. చేరినటువంటి నాయకులను సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఇలా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు. అవి చేయట్లేదు కాబట్టి నేను విసుగు చెంది అవమాన పాలై నేను పార్టీని విడిపోతున్నా అని చెప్పేసి వారు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఒకటే ఆ నాయకుడిని మేము దృష్టిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఎన్నికల ముందు 10 రోజులు ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే దిశలో ఉన్నప్పుడు
ప్రజల నాడిని పట్టినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు గెలిచినటువంటి మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి పనిచేయడం జరిగింది. పనిచేసినటువంటి సమయం లోపల మా ఎమ్మెల్యే గారు వారానికి 4 రోజులు నిజవర్గంలో పర్యటించి మిగతా సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే నిధులు కానివ్వండి, అసెంబ్లీ చర్చల ద్వారా కానివ్వండి, అధికారులతో సమన్వయం చేయడంలో కానివ్వండి, ఆ 3 రోజులు రాజధాని పరిమితమైతే 4 రోజులు స్థానికంగా శాసనసభ్యులుగా వివేక్ గారు పనిచేస్తే 3 రోజులు మీరు ఎమ్మెల్యేగా ఆధిపత్యం చెలాయించి ఆ రోజు ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెచ్చేటువంటి విధంగా దొంగ బియ్యాన్ని వ్యాపారంగా, దొంగ ఇసుకను వ్యాపారంగా, మీకు సంబంధించినటువంటి కొన్ని ఫంక్షన్లలో అసంఘటిత కార్యక్రమాలు చేస్తుంటే చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అది చేయడం తప్పు. మనం ప్రజల చేతుగా ఎన్నుకోబడ్డాం, ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పేసి వారు ఆ రోజు నిన్ను తప్పుపట్టి నువ్వు చేసేది కరెక్ట్ కదా అని చెప్పేసి నిన్ను దూరం పెట్టడం వల్ల ఆరోపణలు చేయడం జరిగింది. నువ్వు ఈరోజు ఒకటే అడుగుతున్నాం, నీకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటే, వ్యక్తిగతంగా నువ్వు నాయకుడిగా ఎదగాలనుకుంటే నీ వ్యక్తిగత సామర్థ్యంతో నీకున్నటువంటి ఏదైతే విరమిగుతున్నావో ఆ కార్యకర్తలు పెట్టుకొని నీ నాయకత్వం ఎదుగు. కానీ ఆ చెన్నూరు నియోజకవర్గంలో మన కాకా వెంకటస్వామి గారు 3 దశాబ్దాలుగా ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని పెద్దపల్లి పార్లమెంట్ను ప్రజా సంక్షేమ దిశగా ముందుకు పోయి ఆ రోజు ఇలా సింగరేణి నష్టాల్లో ఉండి సింగరేణి సిక్ ఇండస్ట్రీలో కురుకుపోయే సమయం లోపల బిఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఆ రోజు కాకా వెంకటస్వామి గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎన్టీపీస్తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 420 కోట్ల రూపాయలు రుణం ఇప్పించి వాటి లేకుండా ఆ రుణం ద్వారా సింగరేణి కార్మికుల 1,10,000 ఉద్యోగాలు కాపాడినటువంటి ఘనత కాకా వెంకటస్వామి గారు ఉంది. అదే కాదు ఇలా చెన్నూరు ప్రాంతానికి కానివ్వండి, బెల్లంపల్లి ప్రాంతానికి కానివ్వండి, మంచిర్యాల ప్రాంతానికి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఇలా తాగునీటి వసతి జరుగుతుంది. ఇలా ప్రజలు తాగుతున్నారు మంచినీరు. అంటే ఆ రోజు 40 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ తీసుకురావడం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో తాగునీరు సమస్య ఏర్పడకుండా ఇలా ప్రజలు అందుబాటులో వచ్చింది. అదే కాదు ఇలా సింగరేణి కార్మికులకు దేశవ్యాప్తంగా సింగరేణి కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ బతుకు తెరువు కోసం ఉండాలని, వాళ్ళకు ఒక ఆర్థికంగా వాళ్ళకు ఉండాలనే ఆలోచనతో ఆ రోజు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేసి ఇలా దేశవ్యాప్తంగా పెన్షన్ స్కీములు ప్రజలకు అందుబాటు తీసుకొచ్చేసి వాళ్ళ బతుకు తెరువుకు ఒక దారి చూపించారు. అలాంటి మహానీయులైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వివేక్ వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఆ రోజు అప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం నష్టాల్లో ఉంది, మూతపడ్డప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దృష్టి తీసుకుపోయి 10,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయించి ఆ రోజు ఆ వెబ్సైట్ తెరిపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీసీపీ ఏ భాస్కర్, పూర్వ విద్యార్థి ఆర్డీఓ శ్రీనివాసరావు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సింగరేణి సంస్థను ఏటీఎం లాగా ఉపయోగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.